రైట్ ఫ్రెండ్స్, మనము ఎస్టర్డే ఉమెన్ 2 పీడిఎఫ్ అప్లోడ్ చేసాము. అలాగే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అనే టాపిక్ కి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేసి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఈవెన్ వెరీ ఫ్రెషర్స్ కూడా చాలా బాగా రాణించారు. అడుగుదాం ఎలా రాణించారు అనేది. ఈ రోజు టార్గెట్, యూ ప్లీజ్ నోట్ దిస్ టార్గెట్ టుడే. ఈ రోజు మీ టార్గెట్ ఏమిటి అంటే December 15th 2023 నుంచి December 31st 2023 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఈ 15 డేస్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ మీద ఈ రోజు మీకు టెస్ట్ ఉంటుంది. నేను పీడిఎఫ్ ఇస్తాను, ది బెస్ట్ పీడిఎఫ్ ఇస్తాను. నా సోర్స్ ఏమిటి అంటే నా పీడిఎఫ్ కి నేను ప్రిడామినెంట్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీద ఆధారపడతాను. దెన్ జీకే టుడే లాంటి వెబ్సైట్స్ కూడా బేస్ చేసుకుంటాను. సో దట్ మీకేమిటి అంటే ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోది ప్లస్ న్యూస్ పేపర్స్ లో ఉన్న కంటెంట్ మీకు ఇవ్వగలుగుతాం అనమాట. మన పీడిఎఫ్ గ్యారంటీగా వస్తుంది. ఈ లోపు సాయంత్రం లోపు మన పీడిఎఫ్ వస్తుంది. ఈ లోపు మీ దగ్గర ఏమైనా సోర్స్ ఉంటే యూ ప్లీజ్ రెఫర్ దట్ సోర్స్. కానీ టార్గెట్ అనేది మాత్రం స్కిప్ చేయొద్దండి. ఇక నుంచి కరెంట్ అఫైర్స్ కి ప్రతి సబ్జెక్ట్ మీద టార్గెట్ అయితే ఉంటుంది. సో ఎస్టర్డే నేను అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ కి సంబంధించిన టాప్ 10 ర్యాంకర్స్ వీళ్ళు. ఇన్ఫాక్ట్ 12.34 మీద చాలా మందికి వచ్చాయి. బట్ ఐఎమ్ టేకింగ్ టాప్ 10 ర్యాంక్స్ ఓన్లీ. ధ్రువ గోపాల్ గారు గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ లక్ష్మీ కౌసల్య కనపరెడ్డి. అమ్మ లక్ష్మీ కౌసల్య ఉన్నారా? ఎస్ సార్. మీరు వెరీ ఫ్రెషర్. ఎలా వచ్చాయమ్మా? 14 అవుట్ ఆఫ్ 15 ఎక్సలెంట్ స్కోర్. సార్ మీరు పెట్టిన పీడిఎఫ్స్ చదివాను సార్. 2 to 3 times చదివాను. టెస్ట్ రాశాను సార్. ఇంతకు ముందు ప్రీవియస్ ఏమైనా చదివినారా ఇది? ప్రీవియస్ గా ఎన్సీఆర్టీస్ చదువున్నాను సార్, ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి. దట్ ఈస్ ది ఇష్యూ. ఎన్సీఆర్టీ చదివి ఉన్నారు. ఎన్సీఆర్టీస్ లో ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించిన స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఎక్సలెంట్ అమ్మా. లక్ష్మీ కౌసల్య గారే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. ఈజ్ వెరీ ఫ్రెషర్. రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఎవరైతే రీసెంట్ గా స్టార్ట్ చేసి రాదు అనుకుంటారో తను వెరీ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. చాలా సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. ఎందుకు అంటే చదువుతారు. చదవటం ఈజ్ ది మెయిన్ రీజన్ అండి. ఎప్పుడు స్టార్ట్ చేసాం అనేది కాదు, ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. గోపాల్ గారు ఉన్నారా? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ గారు మీ స్ట్రాటజీ ఏంటి? టాపర్ మీరు. ఏం లేదు సార్, ఆల్రెడీ ఇది వరకు మామూలు రమణారావు సార్ బుక్ చదివాను సార్. ఓకే. మళ్ళీ కొద్దిగా మీరు ఇచ్చిన మెటీరియల్ చదవడం వల్ల క్లారిటీ వచ్చింది సార్. అంటే రమణారావు సార్ బుక్ లో ఉన్నప్పుడు కొద్దిగా క్లమ్సీ, అంటే కొద్దిగా ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ క్లారిటీ అయితే డౌట్ ఉంది సార్. అంటే టెంపరేచర్ అనేది ఇండిపెండెంట్ గా రిలేట్ అవుతుంది అన్నారు. ఆ క్వశ్చన్ కొద్దిగా ఎక్కువ థింక్ చేయాల్సి వచ్చింది సార్, అంతే. డెఫినెట్లీ నేను అంటే చెప్తాను దాన్ని. మనకి భూమి లోపలికి వెళ్ళే కొలది టెంపరేచర్ మాత్రమే ఇండిపెండెంట్ గా రిలేట్ అవుతుంది అన్నట్టు ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్. నేను చెప్తాను. ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. నేను మీ జాయ్ గారు మెటీరియల్ చదవడం వల్ల ఇంత క్లారిటీ వచ్చింది సార్, క్లారిటీ. షూర్ డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సురేష్ గారు, జాయ్ గారు, నాగమణి గారు, కోటి గారు, యాస్మిన్ గారు, రామచంద్రరావు గారు, వీళ్ళందరూ దే గాట్ వెరీ గుడ్ స్కోర్ అండి. కంగ్రాచులేషన్స్ టు దెమ్. క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఇఫ్ యు నో ది కన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ సోర్సెస్ విత్ రిఫరెన్స్ టు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పాం. చూడాలి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ని తెలుసుకోవడానికి దోహదపడే ఈ క్రింది సోర్సెస్ ని చూడమని చెప్పాం. టెంపరేచర్ ఉంది, ప్రెషర్ ఉంది, డ్రిల్లింగ్ ఉన్నాయి, రాక్స్ ఉన్నాయి. చూస్ ది డైరెక్ట్ సోర్సెస్ టు స్టడీ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనం ఇచ్చాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ని తెలుసుకోవడానికి డైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి. భూమి లోపలికి వెళ్ళి మనం మొత్తం తెలుసుకోలేం కదా. భూమి లోపలికి వెళ్ళి 6400 కిలోమీటర్ల లోతులోకి వెళ్ళి తెలుసుకోవడం సాధ్యపడేదే కాదు. ఇప్పటి వరకు మనిషి కేవలం 12 కిలోమీటర్స్ మాత్రమే డ్రిల్ చేయగలిగాడు అని చెప్పాము ఎస్టర్డే.
లోపలికి వెళ్ళి తెలుసుకోలేం కాబట్టి కొన్ని ఇండైరెక్ట్ సోర్సెస్ మీద ఆధారపడుతున్నారు ఎక్కువగా. బట్ కొన్ని డైరెక్ట్ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఏమిటా డైరెక్ట్ సోర్సెస్ అన్నాము? డైరెక్ట్ సోర్సెస్ అంటే మన చేతుల్లోకి తీసుకునగలిగి పరిశీలించగలిగే ఆధారాలు. చేతిలో పెట్టుకోవాలి, చూడాలి. అలా పరిశీలించగలిగే ఆధారాలను డైరెక్ట్ సోర్సెస్ అంటున్నాము. ఒకటి మైనింగ్ ద్వారా లభించే పదార్థాలు. సో మైనింగ్ యాక్టివిటీ అనేది వన్ ఆఫ్ ది డైరెక్ట్ సోర్స్ టు అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. దెన్ డ్రిల్లింగ్ ఆల్సో. డ్రిల్లింగ్ ద్వారా కూడా భూమి అంతర్భాగంలోని పదార్థాలను ఉపరితలంలోకి తీసుకొచ్చి మన చేతిలో పెట్టుకొని చూడొచ్చు. మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ ద్వారా ఏమొస్తాయి? ప్రొడామినెంట్లీ రాక్సే అబ్టైన్ చేస్తాం కదా. రాక్స్, మైనింగ్, డ్రిల్లింగ్ అనేవి డైరెక్ట్ సోర్సెస్ టు అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. వెరాస్ ఇండైరెక్ట్ సోర్సెస్ చాలా ఉంటాయి. సారీ, డెన్సిటీ కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి. దీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్ సోర్సెస్ టు అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇఫ్ యూ నో ది థింగ్, అదర్వైజ్ వెరీ డిఫికల్ట్. కొంతమంది సీనియర్స్ కూడా తప్పులు పెట్టారు, చూసాను నేను ఎవరు ఎలా పెట్టారు అనేది. సో డైరెక్ట్ సోర్సెస్ అడుగుతున్నాం. డ్రిల్లింగ్ అనేది డైరెక్ట్ సోర్స్. డ్రిల్లింగ్ ద్వారా వచ్చేటటువంటి రాక్స్ డైరెక్ట్ సోర్స్ అవుతాయి. ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆర్ ఇండైరెక్ట్ సోర్స్ టు నో ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఈ టూ ఎలిమినేట్ చేయాలి. 3 and 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్ అవుతాయి. దెన్ యూ హ్యావ్ అనదర్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో దేనిని భూమి అంతర్భాగాన్ని పరిశీలించేందుకు అత్యంత ఆధునిక మరియు సమగ్రమైన పద్ధతిగా భావిస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అర్త్ ని తెలుసుకోవడానికి ఇప్పుడు నవే డేస్ లో ఉన్నటువంటి ది బెస్ట్ మెథడ్ ఏమిటి అంటే సీస్మిక్ మెథడ్. భూకంప తరంగాలను, సీస్మిక్ వేవ్స్ ఉంటాయి కదా, ఈ సీస్మిక్ వేవ్స్ స్టడీ చేయడం ద్వారా మొత్తం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని ఇప్పుడు మనం ఊహించగలుగుతున్నాం. అబ్డామిన్ స్కాన్ చేస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఎలా తెలిసిపోతుందో అలా స్కాన్ చేయగలుగుతున్నారు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని త్రూ ది సీస్మిక్ వేవ్స్. సో seismic method is the most comprehensive and reliable method to study the internal structure of the earth nowadays. ఇది మనం స్పష్టంగా ఇచ్చాము. భూకంప పద్ధతి ద్వారా భూమి అంతర్నిర్మాణాన్ని తెలుసుకునే విధానం గురించి నేను ఎస్టర్డే క్లాస్లో చక్కగా చెప్పాను, పీడిఎఫ్ కూడా ఇచ్చాను. సో టు నో ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, సీస్మిక్ మెథడ్ ఈస్ ది బెస్ట్ వన్ అని చెప్పాను. ఇక్కడ భూమి అంతర్నిర్మాణం గురించి మానవుడు ఎక్కువ సమాచారాన్ని సేకరించగలిగాడు when compared to other methods. సింపుల్. దెన్ ఈ క్రింది వన్లో ఏ భూకంప తరంగాలు భూ అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేయడంలో దోహదపడతాయి అన్నారు? ఎస్, అన్ని భూకంప తరంగాలు భూమి అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేయడంలో దోహదపడల. మనకు తెలుసు భూకంప తరంగాలు ఎన్ని రకాలండి? పీ వేవ్స్ ఉంటాయి, దెన్ ఎస్ వేవ్స్ ఉంటాయి, దెన్ ఎల్ వేవ్స్. 3 రకాల తరంగాలు ఉంటాయి ప్రిడామినెంట్ గా. ఈ ఫస్ట్ 2ని ఏమని పిలుస్తాం? బాడీ వేవ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ, బాడీ వేవ్స్ అంటాం. ఎందుకు బాడీ వేవ్స్? ఎర్త్ మిడిల్ లో ఉంటుంది సార్. విత్ ఇన్ ద అర్త్. విత్ ఇన్ ద ఎర్త్. ఎస్, ఎర్త్ అనేది ఒక బాడీ అనుకుంటే ఆ అర్త్ లోపల జనరేట్ అవుతాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ బాడీ వేవ్స్. ఎల్ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్. ఎందుకంటే ఈ బాడీ వేవ్స్ వల్ల సర్ఫేస్ మీద జనరేట్ అవుతాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఎల్ వేవ్స్. సరే, ఈ ఎల్ వేవ్స్ కి మన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ ని తెలుసుకోవడంలో ఎట్లాంటి ప్రాధాన్యత లేదు. మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని తెలుసుకోవడానికి పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ ఉపయోగపడతాయి. నో యూస్ విత్ ఎల్ వేవ్స్ టు నో ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. మీకు ఇక్కడ షాడో జోన్స్ కి సంబంధించిన డయాగ్రామ్ కూడా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ గా బ్లాక్ కలర్ లో ఉన్నవి ఏమిటి? ఎస్ వేవ్స్. ఎల్లో కలర్ లో ఉన్నవి ఏమిటి? పీ వేవ్స్. ఈ 2 వేవ్స్ ద్వారానే షాడో జోన్స్ ను అబ్జర్వ్ చేసి సైంటిస్టులు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని ఊహించగలుగుతున్నారు. చెప్పాము. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. ఎల్ వేవ్స్ కి ఇంపార్టెన్స్ లేదు టు నో ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. సో 1 and 2 ఆర్ ది ఆన్సర్స్ ఆఫ్ ది.
సో మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చాను. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ స్టేట్మెంట్స్ గమనించండి. ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై రాంగ్ వన్స్. టెంపరేచర్ ఆల్వేస్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ డెప్త్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. భూమి ఉపరితలం నుంచి లోతు పెరుగుదలతో ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ తగ్గుతుంది అనేది అబ్సల్యూట్లీ రాంగ్. అందరికీ తెలిసి ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తూ ఉంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ తగ్గుతుంది అన్నాం కాబట్టి అబ్సల్యూట్లీ రాంగ్. భూమి ఉపరితలం నుంచి లోతు పెరగడంతో ఉష్ణోగ్రత రేట్ ఆఫ్ టెంపరేచర్, not temperature. Rate of temperature always decreases with increase in depth from the earth surface. Yes, exactly. లోపలికి వెళ్తా ఉంటే ది రేట్ ఆఫ్ టెంపరేచర్ విల్ డిక్రీజ్. దెన్ బసాల్ట్ గ్రానైట్ సిల్ల కంటే తేలికైనవి అన్నా. నో, ఇది కూడా తప్పే. బసాల్ట్ సిల్ అనేవి గ్రానైట్ సిల్ల కంటే బరువైన ఉంటాయి, లైటర్ కాదు, హెవియర్గా ఉంటాయి. ఐడెంటిఫై ది రాంగ్ వన్స్ అన్నాం కాబట్టి 1 and 3 ఆర్ ది రాంగ్ వన్స్. దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. దీనికి సంబంధించి మీకు స్పష్టంగా ఇచ్చాము. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, బట్ లోతు పెరగడంతో ఉష్ణోగ్రత రేటు పెరుగుదలలో తగ్గుదల కనిపిస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ చూడండి, ఫస్ట్ అప్ టు 100 కిలోమీటర్స్ వరకు పర్ కేఎం 12 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది. కానీ 100 to 300 కిలోమీటర్ మధ్యలో జస్ట్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ కిలోమీటర్ పెరుగుతుంది. 300 to 6400 కిలోమీటర్స్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ కిలోమీటర్ పెరుగుతుంది. అంటే రేటు పెరుగుదలలో తగ్గుదల కనిపిస్తుందా లేదా? ఓకేనా, దట్ ఈస్ ది ఇష్యూ. దెన్ ఈ క్రింది వానిలో భూకంప నాభితో 105 డిగ్రీస్ నుంచి 140 డిగ్రీస్ కోణంలో షాడో జోన్ ఏర్పాటు చేసే తరంగాలు ఏవి అని చెప్పాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎనీబడి ప్లీజ్? పీ వేవ్స్. పీ వేవ్స్ వెరీ సింపుల్. ఈ డయాగ్రామ్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ క్వశ్చన్ అండి. మీరు ఈ డయాగ్రామ్ ని స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా మీరు 1 మార్క్ పెట్టగలుగుతారని నా ఉద్దేశం. చూడండి, పీ వేవ్స్ కు ఒక షాడో జోన్ ఉంటుందని ఎస్టర్డే ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ క్లాస్. పీ వేవ్స్ కి షాడో జోన్ ఉంటుంది, అది బిట్వీన్ 105 డిగ్రీస్ టు 140 డిగ్రీస్ అని చెప్పేసి చెప్పాం. వేరాజ్ ఎస్ వేవ్స్ కి షాడో జోన్ ఇంకా పెద్దదిగా ఉంటుంది, బిట్వీన్ 105 టు అప్ టు 180 డిగ్రీస్ వరకు ఉంటుంది కదా. సో పీ వేవ్స్ యొక్క షాడో జోన్ 105 టు 140 డిగ్రీస్ వల్ల ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఏమిటి అనేది నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ క్లాస్. Then this was taken from Dr. Savindra Singh book. Very, very important. I am referring Savindra Singh book also. మనకి అంటే తీసుకెళ్ళి ఇంకా ఆ స్థాయిలో పెట్టను. 1 or 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే పిక్ చేస్తున్నాం. న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రం ఆధారంగా 1798లో భూమి యొక్క సగటు సాంద్రతను లెక్కించడానికి ప్రయత్నించింది ఎవరు? ఓకేనా, క్యావెండిష్. డైరెక్ట్లీ గివెన్ ఇన్ అవర్ మెటీరియల్. క్యావెండిష్ 1798లో న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రం ఆధారంగా భూమి యొక్క సగటు సాంద్రతను లెక్కించేందుకు ప్రయత్నం చేశాడు. అతని ప్రకారం ది యావరేజ్ డెన్సిటీ ఆఫ్ అవర్ ఎర్త్ ఈస్ 5.48. 5.48. వాట్ ఈస్ డెన్సిటీ? డెన్సిటీ అంటే ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్న ద్రవ్యరాశి సాంద్రత అంటారు సార్. ద్రవ్యరాశికి ఘనపరిమాణంలో ఉన్న ద్రవ్యరాశి మాస్ బై వాల్యూమ్ కదా. మాస్ బై వాల్యూమ్. ఒక క్యూబ్ తీసుకుందాము. ఈ క్యూబ్ 1 సెంటీమీటర్ అనుకుందాం. ఎటు చూసినా కానీ 1 సెంటీమీటర్ ఉంది. పొడవు కానీ వెడల్పు కానీ క్యూబ్ లో 3 ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తు 3 ఉంటాయి. 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తు ఉన్నటువంటి ఒక క్యూబ్ తీసుకుందాం. దీంట్లో ఐరన్ నింపుదాం. దెన్ ఐరన్ తీసేసి ఏం పెడదామంటే సమ్ సాయిల్ పెడదాం. విచ్ వన్ ఈస్ మోర్ హయ్యర్?
వెయిట్ లో ఏది ఎక్కువగా ఉంటుంది, ఏది ఎక్కువ వెయిట్ ఉంటుంది? ఆబ్వియస్లీ ఐరన్ సార్. ఐరన్ తో నింపిన క్యూబ్ అనేది ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే దాని మాస్ ఎక్కువ. మాస్ ఎక్కువ అంటే ఒక ప్రమాణ ఘనపరిమాణానికి ఒక ప్రమాణ ఘనపరిమాణంలో ఇక్కడ మనం ఇచ్చాం చూడండి, సగటు సాంద్రత ఒక నిర్ణీత ఘనపరిమాణంలో ఆక్యుపై చేసినటువంటి మాస్ ని ఒక మాస్ బై వాల్యూమ్ అంటాం. ఒక నిర్ణీత ఘనపరిమాణం ఉన్నటువంటి ఆ, ఘనపరిమాణంలో ఒక వస్తువు యొక్క మాస్ ని మనం డెన్సిటీ అని పిలుస్తుంటాం కదా. ఈ డెన్సిటీ అనేది యావరేజ్ గా ఎర్త్ కి 5.5 ఉంటుంది. సర్ఫేస్ లో ఉండే మెటీరియల్స్ ని తీసుకుని పిక్ చేసి ఈ విధంగా మనం నింపినట్లయితే చాలా తక్కువ డెన్సిటీ ఉంటుంది. వేరే కోర్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ ని కనుక పిక్ చేసి ఈ క్యూబ్ లో పిక్ చేస్తే మీకు డెన్సిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. కోర్ లో ఉన్న మెటీరియల్ యొక్క డెన్సిటీ 11 ఉంటుందట. కానీ ఉపరితలంలో ఉన్నటువంటి రాక్స్ యొక్క డెన్సిటీ జస్ట్ 2.7 టు 2.9 వరకే ఉంటుంది. సో డెన్సిటీ అనేది లోపలికి వెళ్ళే కొలది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పాం. సో the density which is internal part of the earth is highest all parts of the earth. ఈ క్రింది వానిలో అత్యధిక సాంద్రత కలిగిన భూ అంతర్నిర్మాణ భాగం ఏది అన్న కోర్. ఇప్పుడు చెప్పాము కోర్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ కి హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది. హైయెస్ట్ డెన్సిటీ ఎందుకు ఉంటుంది? వై? ఎనీబడి? ఐరన్, నికెల్ మెటల్స్ ఉంటాయి సార్. లోహాలు సార్, అధిక సాంద్రత ఉన్న లోహాలు. స్టార్టింగ్ ఏమనుకున్నారంటే సైంటిస్టులు అందరూ ప్రెజర్ ఉంటుంది, ఎక్కువ ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది, పీడనం లోపలికి వెళ్ళే కొలది ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. లోపల ఎర్త్ సర్ఫేస్ మీద రకరకాలు ఉంటాయి, మనం అందరం ఉన్నాం, తర్వాత కొండలు ఉంటాయి, ఈ చాలా చాలా రకరకాల సీస్, ఓషియన్స్ ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, మౌంటైన్స్ అంటాం. వాటన్నింటి వల్ల ప్లస్ లోపలికి వెళ్ళే కొలది లేయర్ పైన లేయర్ పడేసి ప్రెజర్ పెరగటం మూలంగా డెన్సిటీ పెరుగుతుంది. ప్రెజర్ కి డెన్సిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ రిలేషన్ ఉంటుంది కాబట్టి డెన్సిటీ పెరుగుతుంది అనుకున్నారు. బట్ ఒక పాయింట్ వరకే ఉంటుంది ఆ ఎఫెక్ట్. ప్రెజర్ వల్ల డెన్సిటీ ఇంక్రీజ్ అవటం అనేది ఒక సర్టెన్ రేంజ్ వరకే ఉంటుంది, ఒక పాయింట్ వరకే ఉంటుంది. ఆ పాయింట్ తర్వాత డెన్సిటీ, ప్రెజర్ పెరిగినా కానీ డెన్సిటీ పెరగదు. లో మేజర్ గా డెన్సిటీ ఉండడానికి రీజన్ ఏమిటి? హైయెస్ట్ డెన్సిటీ అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం అక్కడ హెవియర్ మెటల్స్ ఉన్నాయి, ఐరన్, నికెల్ లాంటి హెవియర్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అత్యధికంగా సాంద్రత ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అన్నమాట. ఓకేనా? దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ అండ్ ఇండిపెండెంట్ సోర్స్ ఫర్ ఎగ్జామినింగ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్? ఈ క్రింది వానిలో ఏది భూ అంతర్నిర్మాణాన్ని పరిశీలించేందుకు దోహదపడే ఒక పరోక్ష స్వతంత్ర ఆధారం? దట్ షుడ్ బి ఇండైరెక్ట్ సోర్స్ అయి ఉండాలి, పరోక్ష ఆధారం అయి ఉండాలి, దెన్ సమ్వాట్ ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఇండిపెండెంట్. దిస్ వాస్ ఫ్రేమ్డ్ బై మీ. చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్తూ పరోక్ష మూలాలు, ఇండైరెక్ట్ సోర్సెస్ గురించి చెప్తూ శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రతను ఎలా అంచనా వేశారు అనేది చెప్తూ భూమిపైకి ప్రవహించే లావాను బేస్ చేసుకొని ప్లస్ గీజర్స్ ని బేస్ చేసుకొని, వేడి నీటి బుగ్గలు అంటాం, హాట్ స్ప్రింగ్స్ అంటాం, లావా అండ్ హాట్ స్ప్రింగ్స్ ని బేస్ చేసుకొని భూమి లోపలి ఉష్ణోగ్రతను అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే సమ్వాట్ ఇండిపెండెంట్లీ, అంటే అదర్ మెథడ్స్ ని బేస్ చేసుకుని కాకుండా సమ్వాట్ ఇండిపెండెంట్లీ డెరైవ్డ్ అన్నమాట. ఈ ఉష్ణోగ్రతను ఇట్లా కనుక్కున్న ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని సాంద్రతను, ఆ సాంద్రత ఆధారంగా భూమి లోపలి పీడనాన్ని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ముందు టెంపరేచర్ కనుక్కుంటున్నారు, ఆ టెంపరేచర్ని కనుక్కొని డెన్సిటీని కనుక్కుంటున్నారు, ఆ డెన్సిటీని బేస్ చేసుకొని ప్రెషర్ని కనుక్కుంటున్నారు. దిస్ వాజ్ ఇండిపెండెంట్. దీని మీద బేస్ చేసుకుని ఈ రెండు ఉన్నాయి. ఓకేనా?
So that is the issue. So independent and indirect method to know the internal structure of the earth is that temperature. Then ఏ భూభౌతిక శాస్త్రజ్ఞుని పరిశోధనల ఆధారంగా భూ ఉపరితలం నుండి లోపలికి పోయే కొద్ది సాంద్రత అనేది పెరిగింది, కానీ అది ఏకరీతిగా ఒక క్రమ పద్ధతిలో లేదు అని తెలిసింది అని అడిగారు. తెలుగు అకాడమీలో డైరెక్ట్ గా ఉంది. కేఈ బుల్లెన్. కేఈ బుల్లెన్ అనేటువంటి ఆస్ట్రేలియన్ జియోఫిజిసిస్ట్ చేసినటువంటి రీసెర్చ్ మూలంగా ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్ది సాంద్రత పెరిగింది, కానీ అది యూనిఫామ్ గా ఒకే రేట్లో పెరగలేదు అని తెలిసింది. దిస్ వాస్ గివెన్ ఇన్ తెలుగు అకాడమీ ఆల్సో. దెన్ ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణించే భూకంప తరంగాలను గుర్తించండి. ఐడెంటిఫై ది సిస్మిక్ వేవ్స్ దట్ ట్రావెల్ త్రూ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ మెటీరియల్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాం. ఏదండి ఆన్సర్? P wave. ఈ వేవ్స్. ఓన్లీ పీ వేవ్స్. ఈ పీ వేవ్స్ కు ఉండేటటువంటి ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ని బేస్ చేసుకొని, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ మెటీరియల్స్ లో ట్రావెల్ అవుతుంది అనే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ని బేస్ చేసుకొని మొత్తం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని తెలుసుకోగలుగుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే ఎస్ వేవ్స్ ఎక్కడ ట్రావెల్ అవుతాయి? సాలిడ్ లో సార్. ఓన్లీ సాలిడ్ సాలిడ్, ఓన్లీ సాలిడ్ Only మెటీరియల్స్ solid. లోనే ట్రావెల్ అవుతాయి. ఓకేనా? ఎల్ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్. సో స్పష్టంగా మీకు అది ఇచ్చాం. దెన్ ఈ క్రింది వాటిలో భూ అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి అంతగా దోహదపడిన భూకంప తరంగాలను గుర్తించండి అన్నాం. ఐడెంటిఫై ది సిస్మిక్ వేవ్స్ డస్ నాట్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఏదండి? ఇప్పుడే L చెప్పాం. waves. ఎల్ వేవ్స్. ఎల్ వేవ్స్ కి అంతగా ఇంపార్టెన్స్ లేదు టు నో ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. అసలు ఎల్ వేవ్స్ గురించి షాడో వేవ్స్ అనే కాన్సెప్ట్ రాదు. ఈ వేవ్స్ షాడో వేవ్ ఉంటుంది, ఎస్ వేవ్ కి షాడో రీజియన్ ఉంటుంది, అంతేకాని ఎల్ వేవ్స్ గురించి మనం మాట్లాడం. ఎవరు ప్రతిపాదించిన నమూనా ఆధారంగా భూ అంతర్నిర్మాణం యొక్క రసాయనిక సంఘటన తెలుస్తుంది? కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ మనకి ఎలా తెలిసింది అంటే, ఈ సూయస్ ప్రవేశపెట్టినటువంటి ఒక మోడల్ ఆధారంగా, ఈ సూయస్ ప్రతిపాదించినటువంటి ఒక మోడల్ ఆధారంగా ఈ ఎర్త్ యొక్క కెమికల్ కంపోజిషన్ ని మనం తెలుసుకోగలుగుతున్నాం. కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్. ఓకేనా? దెన్ సోషియాలజీ క్వశ్చన్స్ ఆర్ సొసైటీ క్వశ్చన్స్. ది మీ టూ మూవ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం అన్న. ఏదండి? ఫోర్త్ వేవ్. Fourth wave. ఫోర్త్ వేవ్. ఎస్టర్డే ఇన్ అవర్ మెటీరియల్ క్లియర్లీ గివెన్. ఫోర్త్ వేవ్ లో పోయారా మీ ఏంటి టూ ఏం కావాలి మెసేజ్ పెట్టడానికి మెసేజ్ పెడతాను మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. మీ టూ మూవ్మెంట్ అనేది ఫోర్త్ వేవ్ లో భాగం అని చెప్పాం. ఫెమినిజం వేవ్స్ 4 ఉన్నాయి ఇప్పటి వరకు. మీ టూ ఉద్యమం అనేది ఫోర్త్ వేవ్ కి సంబంధించిందని స్పష్టంగా చెప్పాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇంటర్సెక్షనలిజం అనే కాన్సెప్ట్ ఈ క్రింది వన్లో దేనికి సంబంధించింది అన్నాము. స్పష్టంగా చెప్పాము నిన్న. ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్సెక్షనలిజం రిఫర్స్ టు ఫెమినిజం. థర్డ్ వేవ్ లో మనకి ఈ ఇంటర్సెక్షనల్ ఫెమినిజం అనేది రావడం జరిగింది. అప్పటికే రాజకీయ రంగంలో కొంత ప్రాబల్యాన్ని సంపాదించిన తర్వాత ఈ కాలంలో ఈ థర్డ్ వేవ్ ఆఫ్ ఇంటర్సెక్షనల్ ఫెమినిజంలో 1990s లో వచ్చిన ఈ ఫెమినిజంలో ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వానికి, పర్సనాలిటీ కోసం అండ్ అధికారం కోసం మహిళలు పోరాడారు అని చెప్పాం. దెన్ పొలిటికల్ పార్టిసిపేషన్, లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టేట్ ఆఫ్ హెల్త్, రిప్రజెంటేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్, యాక్సెస్ టు ప్రాపర్టీ ఆర్ సమ్ రిలవెంట్ ఇండికేటర్స్ ఆఫ్ అని చెప్పాం. ఇవన్నీ కూడా దేన్ని సూచించే పదాలు? Status. స్టేటస్. స్టేటస్ మీన్స్ వాట్? హక్కులు సార్. హక్కులు, రైట్స్. ఎస్, సింపుల్, వెరీ గుడ్. సూపరమ్మ. ఎవరమ్మా చెప్తుంది? హేమ సార్. హేమంత్ అని ఉంటుంది పేరు. సూపర్. రోల్. రోల్ మీన్స్ బాధ్యతలు. డ్యూటీస్. Responsibility. Duties. Very simple. Yesterday given in our material. What is status? What is role? అనే దాని మీద ఇచ్చాము. The status and roles are
discriminated against women in our society. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెస్ట్ అండి. ప్రతిరోజు మీకు టార్గెట్ ఉంటుంది. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ టార్గెట్ టుడే. December 15th నుంచి December 31st 2023 మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉన్న ఏ సోర్స్ అయినా మీరు ఫాలో అవ్వండి. మై పీడిఎఫ్ విల్ కమ్ టుడే ఈవినింగ్ టైంలో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏమైనా మాట్లాడంటే మాట్లాడు. సార్ 14th క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం ఒక నిమిషం. 14th క్వశ్చన్ మీటూ మూమెంట్ కదా. ఫోర్త్ వేవ్ లో ఈ మీటూ మూమెంట్ అనేది వచ్చింది. ఏం లేదు అక్కడ. మీటూ మూమెంట్ అంటే మనకి ఇక్కడ ఈ సార్ అమెరికాలో కాదు సార్ 14th 14th క్వశ్చన్ కాదు, సార్. 14th కాదు, రైట్ అండి. ఇంటర్సెక్షనలిజం అంటేనా? ఇంటర్సెక్షనలిజం అనే కాన్సెప్ట్ దేనికి సంబంధించింది అని అడిగాం. ఇదేనండి. ఇదే సార్ అంటే మహిళలపై లైంగిక వేధింపులు అనేది పని ప్రదేశాల్లో అని ఇచ్చారు కదా సార్, అందుకని ఇంకా అది కూడా అంటే ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఇన్ అడిషన్ టు దాట్ మేజర్ గా అయితే ఇంటర్సెక్షనలిజం అంటే ఇక్కడ ఫీమేల్ బై బర్త్, ఫెమినిస్ట్ బై చాయిస్. మేము పుట్టినంత మాత్రాన మాకు హక్కులు నిరాకరించకూడదు అని చెప్పేసి ఒక ఇండివిజువాలిటీ కోసం, అధికారం కోసం జరిగిన పోరాటమే ఇంటర్సెక్షనలిజం. దీనికి అడిషనల్ గా అలాగే అంటే ఇన్ అడిషన్ టు దాట్ అని పని ప్రదేశాల్లో వేధింపులు, వేతన వ్యత్యాసాలు, సామాజిక బహిష్కరణ వంటి అంశాలపై పోరాటం ఈ కాలంలో కనిపిస్తుంది. మెయిన్ అయితే ఇండివిజువాలిటీ కోసం అండ్ అధికారం కోసం జరిగినటువంటి పోరాటమే ఇంటర్సెక్షనలిజం. థర్డ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం లో కనిపిస్తుంది. సార్. ఇంకా వన్ మోర్ థింగ్, ఆ షాడో రీజియన్ ఉన్నాయి సార్. అచ్చా ఒకసారి ఆ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏదమ్మా ఇప్పుడు నేను ఆ చూపించిందా? షాడో రీజియన్ సార్ జాగ్రఫీ అది. ఓకే, డెఫినెట్ గా షాడో రీజియన్స్ అంటున్నారా? ఎస్ సార్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది చూడండి, మనకి భూకంపం స్టార్ట్ అయ్యేది, ఎర్త్క్వేక్ స్టార్ట్ అయ్యే ఏరియాని ఏమని పిలుస్తాం? భూమి లోపల ఎక్కడో ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుంది. దాన్ని దాన్ని ఫోకస్ అంటాం కదా. ఫోకస్ అంటాం. ఈ ఫోకస్ కి ఎగ్జాక్ట్లీ పైన ఉన్న దాన్ని ఎపి సెంటర్ అంటాం. భూపటలం మీద ఉంటుంది ఎపి సెంటర్ అనేది. సరే, ఈ ఫోకస్ నుంచి బయలుదేరినటువంటి వేవ్స్ అన్ని డైరెక్షన్స్ లో వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సిస్మిక్ వేవ్స్. అయితే మనకి పిఎస్ఎల్ వేవ్స్ లో పి అండ్ ఎస్ వేవ్స్ మాత్రమే మనకి యూస్ఫుల్. ఈ పి వేవ్స్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏమిటి అంటే ఇట్ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్, త్రూ లిక్విడ్స్, త్రూ గ్యాసెస్. ఎస్ వేవ్స్ ఉన్నటువంటి లక్షణం ఏమంటే దే ఓన్లీ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్ కదా. ఈ రెండు ఫీచర్స్. అయితే మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని గమనిస్తే లోపల ఇన్నర్ కోర్ ఎట్లా ఉంటుంది? సాలిడ్ లో ఉంటుంది. ఈ ఇన్నర్ కోర్ కి బయట లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ అవుటర్ కోర్ ఉంటుంది. ద్రవ రూపంలో ఉండే అవుటర్ కోర్ ఉంటుంది, సాలిడ్ ఫామ్ లో ఉండే ఇన్నర్ కోర్ ఉంటుంది. మొత్తంగా కోర్ అని పిలుస్తాం. ఇది తెలుసు కదా. ఇప్పుడు ఎస్ వేవ్స్ ఏంటి? టూ సాలిడ్స్ మాత్రమే ప్రవహిస్తాయి. ఇక్కడేమో లిక్విడ్ ఉంది, అవుటర్ కోర్ లో లిక్విడ్ ఉంది. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏమిటి? ఎస్ వేవ్స్. ఈ ఎస్ వేవ్స్ ఇక్కడ లిక్విడ్ ఉంది కాబట్టి ఇక రావు, ఇంక ఇటువైపు రావు. లిక్విడ్ ఉంది కాబట్టి రావు, ఇటువైపు మాత్రమే. ఇటు చూడండి, మీకు ఇటువైపు మాత్రమే ఉన్నాయి. లిక్విడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోతున్నాయి చూడండి. దే డోంట్ ట్రావెల్ త్రూ లిక్విడ్ కదా. ఎస్ వేవ్స్ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అది. కాబట్టి ఈ ఏరియాలో ఫోకస్ నుంచి 105 డిగ్రీల కోణం చేసే ఏరియా నుంచి అండ్
180 డిగ్రీల కోణం వరకు మనము వి కాంట్ ఐడెంటిఫై ఎస్ వేవ్స్, సారీ ఎస్ వేవ్స్ ని మనం ఐడెంటిఫై చేయలేము. దాన్నే ఎస్ వేవ్ షాడో రీజియన్ అంటాం. ఇక్కడ రాశారు చూడండి, నో డైరెక్ట్ ఎస్ వేవ్స్. ఎందుకంటే అవి లిక్విడ్ ద్వారా ట్రావెల్ చేయలేవు. ఇక్కడ లిక్విడ్ ఉంది అవుటర్ కోర్ లో, ఒక షాడో రీజియన్ ఉంటుంది. అని పీ వేవ్స్ అలా కాదు కదా, అవి సాలిడ్స్ ద్వారా ప్రయాణిస్తాయి, లిక్విడ్స్ ద్వారా ప్రయాణిస్తాయి, ఈవెన్ గ్యాసియస్ స్టేట్ లో కూడా ప్రయాణిస్తాయి. కాబట్టి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పీ వేవ్స్. కాబట్టి ఈ పీ వేవ్స్ ఇదిగోండి, ఇక్కడ లిక్విడ్ ఉన్నా కానీ, అవుటర్ కోర్ లిక్విడ్ ఉన్నా కానీ దాటుకొని ఇట్లా వచ్చేస్తాయి, ఇట్లా వచ్చేస్తాయి. బట్ పీ వేవ్స్ కూడా కొంత ప్రాంతంలో కనిపించవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ వల్ల పీ వేవ్స్ కూడా కొంత ప్రాంతంలో కనిపించవు. బిట్వీన్ 105 డిగ్రీస్ నుంచి 140 డిగ్రీస్ మధ్యలో పీ వేవ్స్ కూడా కనిపించవు. దాన్ని పీ వేవ్ షాడో జోన్ అని పిలుస్తాం. పీ వేవ్ షాడో జోన్. ఎస్ వేవ్స్ కి అయితే షాడో జోన్ ఇంకా పెద్దగా ఉంది, ఎందుకంటే అవి లిక్విడ్స్ ద్వారా ట్రావెల్ చేయలేవు. 105 టు 180 డిగ్రీస్ వరకు ఉంటుంది. అర్థమైందండి? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ పీవేవ్ షాడో జోన్ అనేది లెఫ్ట్ రైట్ కూడా సేమ్ యాంగిల్ సార్, 105 to 140 సార్, రెండు సేమ్ సార్ అది. అవును, లెఫ్ట్ రైట్ ఇప్పుడు 105 to 180 అన్నది 180 ఎస్ వేవ్స్ మిడ్ లోకి వస్తుందా సార్, లెఫ్ట్ సైడ్ కి వస్తుంది సార్ యాంగిల్ అన్నది? ఇది మిడ్ లెఫ్ట్, బోత్ సైడ్స్ అండి, బోత్ సైడ్స్. ఇక్కడ నుంచి 105 to 180, 105 to 180 ఫర్ ఎస్ వేవ్స్. ఇక్కడే కదా 180, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 కాబట్టి ఇక్కడ 105 to 140 అనేది బోత్ సైడ్స్ ఉంటుంది. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ ఉంటుంది 105 to 180 అనేది. ఇది ఈ డయాగ్రామ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని తెలుసుకోగలిగారు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ మ్యాప్ అన్నమాట. షాడో జోన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. నాకు ఏం అర్థం కాలేదు సార్ అంటే, పీ వేవ్స్ యొక్క షాడో జోన్స్ 105 to 140, ఎస్ వేవ్ యొక్క షాడో జోన్ 105 to 180, బోత్ సైడ్స్. ఓకేనా? ఈ యాంగిల్స్ కూడా అడుగుతాడేమో సార్. అడగచ్చు. క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, ఈరోజు కరెంట్ అఫైర్స్ టార్గెట్ ఉంది, యూ ప్లీజ్ టార్గెట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ క్లోజింగ్. Thank you.